ఇప్పుడు యానిమల్ సినిమాతోని మన రణబీర్ కపూర్ అమాంతం యాడికో వెళ్ళిపాయే ఆయన నటన అసలు ఏరే లెవెల్లో ఉన్నది అనే మాట అయితే వినబడ్డది. మళ్ళా ఉండదా ఏంది ఇక అందులో ఆయన పాత్రకు తగ్గట్టుగా అత్యంత హింసతో కూడుకున్న నటనతోని ఆయన ఆ పాత్రకే ప్రాణం పెట్టిండు. కనుక గా సినిమా మస్తుగా విజయవంతంగా అయితే మస్తు భారీ వసూళ్ళే రాబట్టింది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర యానిమల్ సినిమాలతోని పాన్ ఇండియా సినిమాలతోని మస్తు ఇట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రాబోయే సినిమాలు ఇట్లా పాన్ ఇండియా లెవెల్లా ఉండబోతున్నదని అందరూ ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు అన్న సంగతి మనకు అందరికీ ఎరకైన ముచ్చటనేనాయే. గైతే గిందులో భాగంగా ప్రస్తుతం గిది షూటింగ్ దశలో ఉన్నదంట. ఇక చూసిర్రా మంచి వాడతనే. ఇక దానికి తోడు ప్రముఖ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలి తోని ఇట్లా ఇక ఒక సినిమా అయితే చేస్తున్నాడంట. ఇక దాంట్లో ఇట్లా ఎవరనుకుంటున్నారు, ఇక సొంత భార్యనే ఆలియా భట్టు ఇక్కీ కౌశల్ తోని నటిస్తున్నాడంట. గంతే కాదు గా సినిమా పేరు ఏంటంటే లవ్ అండ్ వార్ అని పెట్టిరంట. ఇక ఈ సినిమా ఇట్లా సంజయ్ లీలా బన్సాలి ఏకంగా 200 కోట్ల పైసలు పెట్టి తయారు చేస్తున్నాడట. గది గిట్లా అప్పుడు ఎప్పుడో గసవంటి కథాంశంతోని వచ్చిన సినిమాతోని ఆయన తెరకెక్కించబోతున్నాడంట. ఇది ఇట్లుంటే ఇప్పుడు కనీసం ఒక్కటి గిట్లా విడుదల చేయలేదు ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి. ఇక ఈ వీళ్ళు నటిమనులు ఇక ఇది సినిమా పేరు అని ప్రకటించారు కానీ ఏది మాత్రం దీనికి సంబంధించింది విడుదల చేయలే. కానీ ఈ సినిమాకు డిజిటల్ హక్కులు ఇప్పటికే భారీ మొత్తంలో ప్రముఖ నెట్ఫ్లిక్స్ సంస్థ అయిన వాళ్ళు కొనుగోలు చేసిండని అర్థమవుతున్నది. గది గిట్లా ఏకంగా ఎంత అనుకుంటున్నారు మీరు? గిట్లా అంచనా లేకపోరు, ఎందుకంటే నోరెళ్ళబెడతారు. ఏకంగా 130 కోట్లకు పైగా వీళ్ళు ఆ డిజిటల్ హక్కులు కొనుగోలు చేసినట్లు గంత చెల్లించిర్రని మనకి ఈ అడికెల్లో ఒక ముచ్చట అయితే వినబడ్డది. మళ్ళా గది నిజమే అంటున్నారంట. ఇక చూసిర్రా ఇక మన సినిమా ఇండియన్ హిస్టరీలనే అసలు సినిమా షూటింగ్ ఇట్లా ప్రారంభం కాకముందుకనే కొనుగోలు ముగిసిపోయిందనంటే గిదే సినిమా కావచ్చు అంటున్నారు. ఇక ఎందుకనంటే సంజయ్ లీలా బన్సాలి ఇక ఆషామాషి దర్శకుడు అయ్యింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో విడుదల చేసిన హిరామండి మస్తుగా హిట్ అందుకున్నది. ఇక మంచి విజయం అయితే అందించారు. కనుక ఈయనకి దేశవ్యాప్తంగా అంతటా అభిమానులు ఉన్నారు. ఈయనక ఇప్పుడు అందులోనూ పెద్ద పెద్ద నటులు ఉన్నారాయే. ఇక అందుకని చెప్పేసి ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాల రికార్డులను చూసుకుంటే అందుకని గింత వరకు భారీ మొత్తంలో వాళ్ళు కొనుగోలు చేసిర్రు. ఇదే కారణంగా వచ్చనే మాట అయితే వినబడుతుంది. ఇక ఏదేమైనప్పటికీ సంజయ్ లీలా బన్సాలి అనేటోడు ఇక మన ప్రముఖ దర్శకులల్లా ముఖ్యంగా ఈయన మాత్రం ఉంటాడు అని సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారట. ఇక మొత్తం మీద మీరేమంటారు? ఇక ఇంతకీ రణబీర్ కపూర్ అంటే ఇక మస్తు సినిమాలు చేసిర్రు, చాలా రకరకాల పాత్రలు అయితే చేసిండు. మళ్ళా సంజయ్ లీలా దర్శకత్వం అని అంటే ఇక ఆయన ఉత్తగా పెడతాడా ఏంది? ఏదో మెలికైతే పెట్టే ఉంటాడు. కనుక సంజయ్ లీలా బన్సాలి సినిమాల రణబీర్ కపూర్ని ఏ విధంగా ఏ పాత్రలో చూపిస్తాడనేది ఇప్పుడు మీరే అంచనా లేచి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. గట్లనాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.